ముందుగా వేదిక అలంకరించిన పెద్దలందరికీ, ఇంత వర్షం పడుతున్నా రిస్క్ చేసి వచ్చిన మీడియా వారికి, గెస్ట్స్కి, ఫ్యాన్స్కి అందరికీ చాలా థ్యాంక్స్. ఎక్కడ స్టార్ట్ చేయాలో తెలియట్లేదు. ఇటు తిరిగి మాట్లాడటం ఇటు తిరిగి మాట్లాడితే బెటర్ అనిపిస్తుంది. మర్చిపోతున్నాను, చాలామంది ఉన్నారు. బేసిక్లీ ఫస్ట్ హైపర్ అనేది యాక్చువల్లీ డైరెక్టర్ గురించి తెలియని వాళ్ళు బాగా పెట్టారు టైటిల్ అన్నారు, డైరెక్టర్ గురించి తెలిసిన వాళ్ళు బాగా పెట్టుకున్నాం అంటున్నారు మాసుని. యాక్చువల్లీ నాకన్నా చాలా బాగా హైపరు. సినిమా స్టార్ట్ చేసిన 3 monthsకి సినిమా అయిపోయింది. అండ్ కందిరి కథ నాకు ఫస్ట్ చెప్పినప్పుడు అప్పుడే అనిపించింది చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడని. అండ్ మళ్ళీ ఇప్పుడు ఈ కథ చెప్పినప్పుడు మళ్ళీ అనిపించింది. అండ్ హీఈస్ డెఫినెట్లీ సమ్వన్ టు లుక్ అవుట్ ఫర్. అండ్ మాసు, ఐ విష్ యూ సూపర్ హిట్. మా సెకండ్ కాంబినేషన్తో. అండ్ ప్రొడ్యూసర్స్ గురించి మాట్లాడాలంటే ముందు హ్యాపీ యానివర్సరీ అండి. యానివర్సరీ అని ఎందుకు అంటున్నానంటే దూకుడు 5 years అయింది. అంటే మీరు వచ్చి 5 years అని కాదు. ఇట్ మే నాట్ have been 5 years since you've come, but it's been exactly 5 years since you've arrived. అండ్ ప్రొడ్యూసర్స్ ఇందాక హరీష్ గారు అన్నట్టు డబ్బు కోసం వచ్చే వాళ్ళ చేతిలో డబ్బు ఉన్నంత వరకు ఉంటారు, ప్యాషన్తో వచ్చే వాళ్ళు ఇక్కడ ప్యాషన్ ఉన్నంత వరకు ఉంటారు. అండ్ మీ ప్యాషన్ సినిమాకి పెరుగుతూనే ఉంది. అండ్ ఐ సీ యూ గో అ లాంగ్ వే. థ్యాంక్ యూ సో మచ్. షార్ట్గా చెప్పాలని నాకు హోమ్ బ్యానర్ దొరికింది. అండ్ ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్ ఆర్టిస్ట్ సత్యరాజ్ గారికి, రావు రమేష్ గారికి, మురళీ శర్మ గారికి, బేసిక్గా ఈ ముగ్గురు బేసిక్ పిల్లర్స్ అంటాను సినిమాకి. ఎందుకంటే ఈ 3 characters అనేవి చాలా ఇంపార్టెంట్ సినిమాకి. అండ్ రాశి కన్నా చూసా, మర్చిపోలేదు. ఇట్స్ బీన్ అ ఫ్యాబులస్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ యూ. నేను రాశితో ఎప్పుడు అంటూ ఉంటాను, నీ ఫ్యాన్స్ ప్రస్తుతానికి స్లీపర్ సెల్స్ లాగా ఉంటారు, నీకు కరెక్ట్గా ఒక హిట్ పెడితే అప్పుడు వస్తారు మొత్తం బయట టెర్రరిస్ట్ లాగా. సో ఐ హోప్ దిస్ ఇస్ ద రైట్ ఫిల్మ్ ఫర్ యూ. అండ్ సారీ, ఫస్ట్ స్టార్ట్ చేయాల్సింది ఇక్కడికి వచ్చిన గెస్ట్స్కి, సుకుమార్ గారికి, హరీష్ శంకర్ గారికి, మన హిట్ మిషన్ అని పెట్టాలేమో ఇంకా నానికి చాలా థ్యాంక్స్. అండ్ సమీర్ రెడ్డి గారు కెమెరామెన్, ఈ సినిమా కెమెరామెన్ అండి. ఎప్పుడో పండుగ చేసుకోకి క్లాష్గా వచ్చారు, అప్పటి నుంచి వదలలేదు. ఆయన గురించి స్పెషల్గా చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆయన ఫాదర్ చనిపోయారు. చనిపోయిన నెక్స్ట్ డేనే వచ్చారు, మళ్ళీ అబ్రాడ్ స్కెడ్యూల్ చేసి వచ్చారు. ఆయన ఫాదర్ సెర్మనీకి వెళ్ళి, అంటే యూనిట్ కూడా వెళ్ళాం, మాకన్నా ముందు ఆయనే వచ్చారు లొకేషన్కి. సో ఆయన కమిట్మెంట్కి హ్యాట్స్ ఆఫ్. సమీర్ గారు అందరి తరఫున చాలా థ్యాంక్స్. అండ్ జిబ్రాన్ హైదరాబాద్కి బిర్యానీల కోసం వచ్చాడు, మాకు చాలా మంచి ఆల్బమ్ ఇచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాకి రాసిన లిరిసిస్ట్స్ రామ్ జోగే శాస్త్రి గారు, భాస్కర్ భట్ల గారు అండ్ శ్రీమణి గారు చాలా థ్యాంక్స్. ప్రతి సినిమాలో ఉంటారు కాబట్టి. అండ్ రైటర్స్ అబురవి గారికి, బాబాయ్, ఐ నో what you've the kind of inputs that you've given for this film. Thank you so much. And finally fans, మొత్తం వర్షం పడిన వచ్చేసారు. జనరల్గా లైఫ్లో డబ్బు సంపాదించాలంటే ఇక్కడ కరెక్ట్గా ఉండాలంటారు, మనుషులు సంపాదించాలంటే ఇక్కడ కరెక్ట్గా ఉండాలంటారు. ఇక్కడ ఎంత కరెక్ట్గా ఉన్నానో తెలియదు, కానీ మిమ్మల్ని చూసినప్పుడల్లా ఇక్కడ మాత్రం కరెక్ట్గా ఉన్నాను అనిపిస్తుంది. చాలా థ్యాంక్ యూ. అండ్ హైపర్ September 30th రిలీజ్ అవుతుంది. చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్. ప్రపంచంలో ప్రతి ప్రేమ కథ మధురంగా ఉంటుంది, మనది మనకు మరీ అద్భుతంగా ఉంటుంది. నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ పేపర్ మీద రాసి తనకి ఇస్తాను రా. అవసరమా రా ఇదంతా? ఇన్ఫాచ్యుయేషన్ రా. రే, అమ్మాయిని చూసిన వెంటనే అలా